రెవెన్యూ కార్యాలయం అంటేనే బాధ్యతకు మారుపేరు. కానీ ఆదోని ఎంఆర్ఓ కార్యాలయంలో మాత్రం నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు అధికారులు. అటెండర్ హోదాలో ఉన్న వ్యక్తితో కార్యాలయం ఊడ్పించడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పెను సంచలనంగా మారుతోంది. వంగి వంగి ఆఫీస్ గదులను తుడుస్తున్న ఈ దృశ్యాలు అధికారుల అహంకారానికి నిదర్శనం కావా? అటెండర్ హోదాలో విధుల్లో చేరిన ప్రకాష్కు చేతికి చీపురు ఇచ్చి పాచిపని చేయించడం ఏ చట్టంలో ఉంది? స్వీపర్ చేయాల్సిన పనులను అటెండర్తో చేయిస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్న తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఎంఆర్ఓ ఆఫీసులో స్వీపర్లు ఏమయ్యారు? ఆ పోస్టుకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఏ గూటికి చేరుతున్నాయి? కింది స్థాయి ఉద్యోగి అయితే ఏ పని చెప్పినా చేస్తారనే ధీమానా? లేక అడిగేవారు లేరనే అహంకారమా? స్వయంగా ఎంఆర్ఓ గారే ఈ ఆదేశాలు ఇచ్చారా? లేక కార్యాలయంలోని ఇతర సిబ్బంది వేధింపులకు ప్రకాష్ బలైపోతున్నాడా? ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఒక ఉద్యోగి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న ఈ ఉదంతంపై జిల్లా యంత్రాంగం ఎందుకు మౌనంగా ఉంది? ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారా? లేక ఈ బానిస చాకిరీ ఇలాగే కొనసాగుతుందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.